హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను ఈరోజు ఏం కర్రీ చేస్తున్నానో తెలుసా? మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. మిల్ మేకర్ కర్రీ, సోయాబీన్స్ కూడా అంటారు. ఇది చపాతీలోనైనా రైస్లోకైనా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. చాలా రకాలుగా చేసుకోవచ్చు. అందులో ఒక రకం మీకు చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మిల్ మేకర్ని ఈ సైజ్ మిల్ మేకర్ని తీసుకున్నాం. మీరు ఏ సైజ్ మిల్ మేకర్ తీసుకున్నా కానీ ఇలా వండుకుంటే అన్నిటికీ ఒకే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీడియం సైజ్ మిల్ మేకర్ని తీసుకున్నాను కదా, అది వేడి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసి దాన్ని ఉడకనివ్వాలి. ఓన్లీ 2 minutes అంతే. మరీ ఎక్కువగా ఉడికిస్తే అవి మెత్తగా అయిపోతాయి. 2 minutesలో ఆఫ్ చేసేయాలి. కొంచెం బాయిల్ అయినట్లు అనిపిస్తే వెంటనే ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు నేను చూపించిన ఐటెంని కట్ చేసి పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకొని అందులో తాలింపుకి ఒక లవంగా, 2 లవంగాలు, ఒక ఇలాచి, ఒక దాల్చిన చెక్క, 2-3 పచ్చిమిర్చీలు, ఆనియన్స్, కచ్చపచ్చ దంచుకున్న ఎల్లిగడ్డ, ఇవి వేసి బాగా వేగించాలా. ఇవి కొంచెం వేగినట్లు అనిపించగానే 1/2 tablespoon పసుపు కూడా వేసేసి బాగా కలుపుకొని, టమాటాలు కూడా వేసేసి బాగా కలుపుకొని 1/2 teaspoon సాల్ట్ వేస్తున్నాను నేను. మీకు సరిపడా మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. అప్పుడప్పుడు తీసుకుంటా ఇలా స్నాచ్ చేసేసుకోండి. టమాటాలు మంచిగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు కారం వేస్తున్నాను. మీకు సరిపడా వేసుకోండి. నేను 1 teaspoon అయితే తీసుకున్నాను. నా టీస్పూన్కి చూస్తున్నారు కదా అంతకి. ఇప్పుడు 1/2 teaspoon ధనియాల పౌడర్ కూడా వేసి బాగా కలుపుకొని, ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ వేసుకోవద్దు. మనము మిల్ మేకర్ని బాయిల్ చేసుకున్నాం కదా, అందులో వాటర్ ఉంటాయి. ఇప్పుడు 1/2 teaspoon సాల్ట్ వేసినా కదా, ఇంకో 1/2 teaspoon మిల్ మేకర్ వేసిన తర్వాత వేసి బాగా సాల్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. చూడండి, వాటర్ ఎండుగాని వచ్చినాయి కదా. ఈ వాటర్ బాగా మొత్తం ఇనికిపోయేదాకా ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకోండి. మీకు కావాలంటే లాస్ట్లో నింబు కూడా పిండుకుంటే చాలా బాగుంటుంది. నింబు ఇష్టపడే వాళ్ళైతే లాస్ట్లో నింబు పిండుకొని, చపాతీలోకైనా సరే రైస్లోకైనా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఆడవాళ్ళకైతే చాలా హెల్దీ అన్నమాట. చాలా ఈజీ, సింపుల్ రెసిపీ కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్